ఎప్పుడైతే ఆంగ్లేయులు ఈ దేశంలో వ్యాపారం చేసుకుంటానికి వచ్చారో, ఆ వ్యాపారం చేసుకుంటానికి వచ్చిన ఆంగ్లేయులకు ఈ దేశాన్ని అప్పచెప్పింది బ్రాహ్మణులు. ఆనందమఠి పుస్తకం ఎంతమంది చదివారు? బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాసిన ఆనందమఠి, ఇప్పుడు వందే మాతర గీతం ఆ పుస్తకం నుంచి తీస్తున్నారు కదా, ఆ బుక్ చదవండి. అందులో బ్రాహ్మణులు స్పష్టంగా ఆంగ్లేయులను పొగుడుతూ, ఆంగ్లేయుల వల్లనే మనకు విడుదల, ఆంగ్లేయుల వల్లనే మనం మళ్ళీ తిరిగి అధికారం సంపాదించుకోగలం, ఆంగ్లేయులను దేవుడే మనకు పంపించాడు, దేర్ లార్డ్, ఆ ఇంగ్లీష్ లీడర్షిప్ ని దేర్ లార్డ్షిప్ కి అంగీకరించారు చెబుతూ, ఇప్పుడు ఏ సంస్కృత భాష గురించి, ఏ సంస్కృత గ్రంథాల గురించి మా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారో అవి తుచ్చమైన జ్ఞానము, ఆంగ్లేయుల జ్ఞానము ఎదుట మన జ్ఞానము తుచ్చమైనది, ఆంగ్లేయుల జ్ఞానము మెరుగైనది, మేలైనది, ప్రపంచంలో ఆ జ్ఞానం పొందుకున్నవాడు అధికారం చేయగలడు అని వారి యొక్క జ్ఞానాన్ని, సంస్కృతాన్ని త్యజించి ఆంగ్ల విద్య నేర్చుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ముస్లింలను ఎందుకు ఎదిరించలేదు? వీరింటి ఆడపిల్లలని వారి ఇళ్లలోకి ఇస్తూ వారితో సంబంధాలు కలుపుకొని ఆ విధంగా వారితో పాటు వారి పాలనలో భాగస్వామ్యం అయ్యారు. అదే ఆంగ్లేయులకు వచ్చేసరికి వారి విద్యను అభ్యసించి వారికి సహాయం చేస్తూ, ప్లాసీ యుద్ధం గుర్తుపెట్టుకోండి, సోషల్ స్టూడెంట్స్ ప్లాసీ యుద్ధము ఓడిపోవటం వల్లనే వ్యాపార వర్తక పనుల కోసం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు రాజ్యం స్థాపించుకొని పరిపాలన దిశగా అడుగులేయటం మొదలుపెట్టారు. సిరాజ్ యుద్ధాల్లో ఓడిపోవడానికి కొందరు ముస్లింలు కారణమైతే 80% బ్రాహ్మణులు ఆంగ్లేయుల పక్షంగా ఉండి రహస్య సమాచారం అంతా వారికి చేరవేస్తూ వారిని ప్రోత్సహిస్తూ వీరికి వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు అప్పుడు మొట్టమొదటిగా ఆంగ్లేయులు ఈ దేశంలో తమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి అవకాశం కల్పించారు. అదే బ్రాహ్మణులు వారితో జతకట్టి పరిపాలనలు కూడా భాగం పంచుకున్నారు. ఎప్పుడైతే ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలించడానికి పూనుకున్నారో అప్పుడు వాళ్ళు ఒకటి అడిగారు, మా క్రిస్టియన్స్కి అయితే బైబుల్ ఉంది, మా క్రిస్టియన్స్కి అయితే బైబుల్ ఉంది, అందరు నల్లట్ట పుస్తకం చూపిస్తా, నేను తెల్లట్ట పుస్తకం చూపిస్తా, కావాలని చూపిస్తా. ముస్లిమ్స్కి ఖురాన్ ఉంది, మరి మెజారిటీగా ఉన్న ఈ సమాజాన్ని అంటే క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ సమాజాన్ని పరిపాలించడానికి ఏముంది అని అంటే ఒక 11 మంది బ్రాహ్మణులు, ఒక జంటు కోడ్ అని చెప్పేసి, ఇది జంటుల, ఈ పుస్తకం ద్వారానే ఆంగ్లేయుల పరిపాలనలో హిందువులపై అది ఏంటి చట్టాలు కానీ అన్ని చేశారు. ఎంతమంది తెలుసు? ఆంగ్లేయులు దీని ఆధారంగా పరిపాలించారు భారతదేశం ఉన్న రోజులు అని చెప్పేసి దీని 11 మంది బ్రాహ్మణులు మనుస్మృతిలోంచి ఇంకో ఒక 22 బుక్స్ని కంపైల్ చేసి ఈ గ్రంథాన్ని తయారు చేసి ఆంగ్లేయుల చేతిలో పెడితే ఆంగ్లేయులు దీని ద్వారా భారతదేశాన్ని పరిపాలించడానికి పూనుకున్నారు. ఇది మనుస్మృతి యొక్క బాబు ఇది. ఎందుకంటే దీని గురించి ఎవరికి తెలియదు, కానీ మనుస్మృతికి మన అంబేద్కరైట్స్ మాట్లాడటము లేదా రిఫార్మేషన్ మాట్లాడటం వల్ల మనుస్మృతిలో ఏముందనేది మనకు కొద్దిగా గొప్ప తెలుసు. తెలియపోతే ఉదయకాలం సామాన్య చెప్పిన సెషన్ నుంచి కూడా మనుస్మృతిలో ఏ విధంగా చండలంగా రాయబడి ఉందో, శూద్రుల గురించి ఏ విధంగా చండలంగా రాయబడి ఉందో అన్ని చూశారు. శూద్రులు అంటే ఎవరో కదండి, కమ్మారెడ్డి, వెల్మ, గౌడ, కాపు, సాకలి, మంగలి, ఇప్పుడు ఏదైతే కాలర్లు ఎగరేసుకొని మేము తోపులమని చెప్పుకుంటున్నారో వాళ్ళే శూద్రులు. వాళ్ళనే బ్రాహ్మణులు అణిచివేసింది, వాళ్ళనే తమ పాదాల కింద పెట్టుకొని తొక్కింది. ఈరోజు చరిత్ర తెలియక వాళ్ళ ట్రాప్లో వీలు పడి వాళ్ళకు అనుకూలంగా మళ్ళా ఇది వస్తేనే మాకు బాగుంటుంది అన్న ఒక ఫాల్స్ అజంప్షన్లోకి వెళ్ళిపోయారు.